మాదక ద్రవ్యాల కేసులో నటి ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది. సుమారు 6.5 గంటల పాటు సిట్ ప్రశ్నించింది. రక్త నమూనాలు, గోళ్లు ఇచ్చేందుకు ఆమె నిరాకరించారు. ముమైత్పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. 7గురు చెప్పిన సమాధానాలను పోల్చి దానికి సంబంధించిన ఫోటో, వీడియో ఆధారాలు చూపిస్తూ ముమైత్ ఖాన్ను సిట్ అధికారులు విచారించడం జరిగింది. దర్శకుడు పూరి జగన్నాథ్, కెల్విన్ కేంద్రంగా సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే ఈ విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పూరితో పాటు కెల్విన్కు ఉన్న సంబంధాలపై ఒక క్లారిటీ ఇచ్చినట్లు కూడా సమాచారం. విచారణ ముగిసిన తరువాత ముమైత్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది, ఇక నెక్స్ట్ రేపు రవితేజ అన్నట్లు తెలుస్తుంది. అయితే రవితేజని సిట్ అధికారులు ఎలా విచారించనున్నట్లు తెలుస్తోంది? ముమైత్ ఖాన్ సంబంధించి ఆమె పూర్తి స్థాయిలో ఏమైతే సిట్ అధికారులు భావించారో ఎక్కడెక్కడ తనకు డ్రగ్స్ తో సంబంధం ఉంది, తర్వాత దీంట్లో ప్రధానంగా పూరి పూరి అసోసియేట్ అంటే పుంజీలో అసోసియేట్ నేపథ్యంలో టాలీవుడ్ కి మొట్టమొదటి అవకాశం ఇచ్చి పూరి జరిగినారు కాబట్టి అప్పటి నుంచి కూడా పూరితోటి మంచి కాంటాక్ట్స్ నేపథ్యంలో ఈ డ్రగ్స్ విషయంలో కూడా ఆమె ఇన్వాల్వ్ అయిందని తెలుస్తాం. అలాగే ఆమె డ్రగ్ ఎడిక్షన్ కాకుండా దీనికి సంబంధించి కెల్విన్ తో కాంటాక్ట్స్, తర్వాత కెల్విన్ ఫోన్ కాల్ డీటెయిల్స్ లో కూడా ఆమె ఇన్వాల్వ్ అవ్వడం, తర్వాత దీంట్లో అంటే వీళ్ళు కెల్విన్ ఒక ఈవెంట్ మేనేజర్ గా పరిచయమై టాలీవుడ్ లో కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేసి ఆ ఈవెంట్స్ లో డ్రగ్స్ సప్లై చేసిన నేపథ్యంలో ఇది కూడా కొన్ని ఈవెంట్స్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నది కాకుండా ముంబై నుంచి ముంబైలో అడ్డా అంటే హవా ఎక్కువ ఉంటుంది కాబట్టి బాలీవుడ్ లో కూడా తన సినిమాలు తీసింది కాబట్టి అక్కడి నుంచి కొంతమందిని హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ లో కూడా ముంబై డ్రగ్ మాఫియాలో రెడీ తీసింది కూడా ముమైత్ ఖాన్ చెప్పేసరి కూడా కొన్ని అంశాల మీద చిత్రీకరణను విచారణ జరిపించి అయితే ప్రధానంగా నిన్న చార్మి విషయానికి వస్తే నిన్న చార్మి పూర్తి స్థాయిలో చిత్రీకరణను సహకరించలేదు. అంటే గతంలో ఎవరైతే పూరి జగన్నాథ్ కావచ్చు, శ్యామకే నాయుడు కావచ్చు, తర్వాత సుబ్బరాజు కావచ్చు, వీళ్ళందరూ విచారించిన నేపథ్యంలో ఆ విచారణ సరైన విచారణ స్థాయి ముందుగా తెలుసుకున్న చార్మి సరిగ్గా స్పందించకుండా అలాగే ఆ కోర్టు అనుమతితోటి శిక్షలు మహిళా అధికారుల నేపథ్యంలో విచారణ జరిగింది. అలాగే ఇప్పుడు ముమైత్ ఖాన్ బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ లో ఉంది. అంటే ఆ బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ ఉన్న నేపథ్యంలో ఆమె ఇప్పటికీ కూడా ఫోన్ లో మాట్లాడే అవకాశం లేకుండా బిగ్ బాస్ ప్రతినిధి ఆమె చిట్టాపి ఇవ్వడం జరుగుతా ఉంది. అయితే ఆమె ఎవరితో కూడా కాంటాక్ట్ చేసే అవకాశం లేకపోతే చిత్రీకారులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పింది. అలాగే దీంట్లో ఆమె అనేకమైన కీలకమైన విషయాలు వెల్లడించిన నేపథ్యంలో ఇప్పుడు ముమైత్ ఖాన్ ఇచ్చిన సమాచారంతో రేపొద్దున రవితేజకు సంబంధించిన అనేకమైన విషయాల్లో కూడా ఆమె స్పష్టంగా విచారణ జరిగేందుకు ఆస్కారం వివరణకి పూరి జగన్నాథ్ అసోసియేట్ గా ఉన్న చార్మి, ముమైత్ ఖాన్ ఈ రవితేజ కూడా పూరి జగన్నాథ్ అసోసియేట్ గానే విచారణ సిద్ధంగా నడిపిస్తా ఉంది. అయితే ఈ రోజు ముమైత్ ఖాన్ ఇచ్చిన కీలకమైన విషయాల్లో రేపు రాబోయే 2 లిస్టులో వాళ్ళు టాలీవుడ్ చెందిన బడా నిర్మాతల పేర్లు బయటకు అవకాశం చాలా స్పష్టంగా చూస్తాను మానస. అయితే మరి నెక్స్ట్ మనం చూసుకుంటే రేపు రవితేజను విచారించనున్నట్లు తెలుస్తుంది. అయితే సిట్ అధికారులు ఎలాంటి ఆధారాలతో రేపు రవితేజను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది? అంటే మానస రవితేజకు సంబంధించి రవితేజ సింగల్ భరత్ గత ఇప్పటి నుంచి డ్రగ్స్ అడిక్ట్ లో ఉండడమే కాకుండా ఆయన గతంలో వెజ్లన్ డీసీపీ స్పెషల్ టీమ్ రెడ్ హ్యాండ్ గా పట్టుకుని జరిగింది. దానికి సంబంధించి ఆయన కేసు కూడా నమోదయ్యి తర్వాత ఆయన విచారణ ఎదుర్కొన్నాడు. సో మొన్న అనుకునే పరిస్థితుల్లో డ్రగ్ తీసుకుని అంటే మితిమీరిన వేగంతో తిరుగుబాటు జరుగుతారు. అంటే ఈ నేపథ్యంలోనే పల్స్ కాంటాక్ట్స్ అలాగే పూరి జగన్నాథ్ అసోసియేషన్ నేపథ్యంలో ఈయన డ్రగ్స్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పేస్తున్న సమాచారంతో ప్రస్తుతం అధికారులు రేపు విచారించడానికి పిలిపించడం జరుగుతా ఉంది. అలాగే పూరి అసోసియేట్ గా ఈయన డ్రగ్స్ తీసుకున్నారన్న సమాచారం మేరకు రేపు విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిజంగా డ్రగ్స్ తీసుకుంటాడు. అలాగే ఎవరైతే ప్రధాన నిధులు ఉన్నాడు కెల్విన్కు పూరి జగన్నాథ్ ఉన్న కాంటాక్ట్స్ వీళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి ఆ పూరి జగన్నాథ్ తర్వాత కెల్విన్కు ఈయన ఏ విధంగా సహాయంగా అందించాడు, తర్వాత
ఈయన డ్రగ్స్ ఇస్తున్న ఆనవాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది నేపథ్యంలో మరి ఎంత ఈయన ఎప్పటి నుంచి డ్రగ్స్ అలవాటు ఉందన్న విషయంలో కూడా ఆయన పూర్తిగా రేపు ఇంటర్వ్యూ జరగాలని కనిపిస్తోంది. అలాగే మొన్న భరత్ డ్రగ్స్ విషయంలో పట్టుకున్నప్పుడు కూడా అతను దాదాపుగా మాట్లాడటం మానేశాము డ్రగ్స్ విషయంలో చెప్పన్న దగ్గర అభివృద్ధిలో ఉన్న రవితేజ మరి ఈరోజు భరత్ లాగానే ఒక డ్రగ్స్ విషయంలో విచారణ నేపథ్యంలో మరి ఏ విధంగా సంబరానికి ఇస్తాడు. అలాగే అసోసియేట్ గా ఇతనికి కెల్విన్ తోటి తర్వాత జగన్నాథ్ ఏ విధంగా డ్రగ్స్ రేపు బయటపడే అవకాశం కనిపిస్తా ఉంది మానస. అయితే ఇన్నారెడ్డి మనం చూసుకుంటే పూరి జగన్నాథ్ ని ప్రశ్నించినప్పుడు పూరి జగన్నాథ్ కి కెల్విన్ కి ఉన్న సంబంధాలు, అలానే చార్మీని చూసుకుంటే చార్మీకి కెల్విన్ తో ఉన్న సంబంధాలు, ఇవాళ ముమైత్ ఖాన్ తో చూసుకుంటే తన పబ్బుకు వెళ్తారా, మీరు డ్రగ్స్ తీసుకుంటారా, నవదీప్ తరుణ్ మీకు ఎప్పటి నుంచి ఇలాంటి ప్రశ్నల మీదుగా వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి ఈ రేపు రవితేజని ఎలాంటి ప్రశ్నల ఆధారంగా అంటే కెల్విన్ తో ఉన్న సంబంధాలను ఆధారంగా చేసుకొని విచారించనున్నట్లు తెలుస్తుంది. అలానే మనం చూసుకుంటే జిషన్ అలీ కూడా 6 సంవత్సరాల నుంచి రవితేజగా తెలుసు అన్నట్లుగా కూడా సమాచారం వస్తుంది. మరి దీనికి సంబంధించి ఎలా సిట్ అధికారులు రవితేజను ప్రశ్నిస్తారనుకోవచ్చు? అంటే ఎవరైతే డ్రగ్స్ ఉన్నారో డ్రగ్స్ రవితేజకు ప్రత్యక్షంగా పరోక్షంగా లింకులు ఉన్న విషయం ఇప్పటికే సిట్ అధికారులు తీసుకొచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఆ లింకులు ఏర్పాటు కావడానికి జగన్నాథే కారణం. ఆయనే పప్పుల్లో కొన్ని ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు ఈయన ప్రత్యక్షంగా ఆ ఈవెంట్ లో పాల్గొన్నారన్న సమాచారం. అలాగే ఎవరైతే డ్రగ్స్ తో కూడా ఈయన ప్రత్యక్షంగా సంబంధాలు కలిగి ఉన్నాడు. కాల్ డీటెయిల్స్ ఈయన పేరు కూడా చాలా స్పష్టంగా ఆధారణ నేపథ్యంలో మరి కాల్ డీటెయిల్స్ లో ఉన్న సంబంధాలు కావచ్చు, యథావిధిగా ఈ వాట్సాప్ మెసేజ్ సందేశాలు కావచ్చు, వీటన్నిటిలో కాకుండా కొంతమందితో అంటే ఎవరికి డ్రగ్స్ కోరుతున్నారో కొంతమందితో కీలకమైన మరి అది డ్రగ్ తెచ్చడానికి లైటింగ్ జరగాలి, లేకపోతే డ్రగ్ సెల్లలుగా తాను కూడా దీని మీద ఇవ్వాలన్నా అంటే పూర్తి జిల్లా అసోసియేషన్ నేపథ్యంలో ఆయన సహకరించేందుకు ఆయనతో పాటు ఈయన కూడా ఆ డ్రగ్ సెల్లలుగా మారిపోయి ఆయన ఏమిటి సహకరించదా అన్ని పలు అంశాల మీద ఈ విషయాలు అవకాశం కల్పిస్తాను మానస. అయితే నరెడ్డి ఇక్కడ జిషన్ అలీనే రవితేజకు కెల్విన్ పరిచయం చేశాడు అన్న ఆధారాలు కూడా సిట్ దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది. అలానే రవితేజకి కెల్విన్కి కానీ అలానే రవితేజకి జిషన్ అలీకి ఉన్న వాట్సాప్ కానీ అలానే ఫోన్ కాల్స్ వీటిని ఆధారంగా చేసుకునే రేపు సిట్ ప్రశ్నించనుంది అని మనం అనుకోవచ్చు. ఇంకా సిట్ అధికారులు ఇవి కాకుండా సిట్ అధికారుల దగ్గర ఇంకా ఎలాంటి ఆధారాలు ఉన్నట్లు తెలుస్తుంది? For more updates, please subscribe 99 TV Telugu.